తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా ప్రతికూల పరిస్థితులు ఈరోజు వీరికి అధికంగా ఎదురవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిహితులు శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. ఆరోగ్య భంగం, ఆసుపత్రుల సందర్శనం కూడా ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తుల వారికి వ్యాపారాలు ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో మాట పడాల్సి వస్తుంది. కావున ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. సినీ టీవీ కళాకారులు శ్రమ పడ్డా కూడా ఫలితం కనిపించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడక సూచన రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాలను కూడా ఈరోజు వృశ్చిక రాశి వారు వాయిదా వేసుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. దూరపు బంధువులతోటి వివాదాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారాల్లో ఈరోజు అంతగా అనుకూలించదు. ఉద్యోగోగ్యాల వారికి ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. కళాకారులకు కూడా కొంత ఆందోళన తప్పదు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఈ వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణాలు కూడా ఈరోజు వీరు చేపడతారు. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన సూచనలు. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడక సూచన రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మకర రాశి వారు చేయాల్సి వస్తుంది. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. మహిళలకు ఆరోగ్య భంగం. మొత్తం మీద మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మకర రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.